జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1,00,000 మందితో సభ నిర్వహణకు పార్టీ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. సభ దగ్గర ఏర్పాట్లను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పరిశీలించారు. జీవన్ రెడ్డి వంటి అనుభవజ్ఞులైన నాయకులు తమ పార్టీలో చేరడం బీఆర్ఎస్ కు కలిసి వస్తుందని చెబుతున్నటువంటి సంజయ్తో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే జగిత్యాల మొత్తం గులాబీమయం కాగా ఏర్పాట్లను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు మన కురుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై స్పందించడానికి సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, జీవన్ రెడ్డి చేరికలను ఎలా చూస్తున్నారు? ఒక నికార్సైన నాయకుడు, నిబద్ధత గల నాయకుడు, ఒక నిజాయితీ నాయకుడు 43 సంవత్సరాలు ఒక పార్టీలో ఉన్నాడంటే అదే తన రాజకీయం ఎలాంటిదో, మనస్తత్వం ఎలాంటిదో, మనిషి ఎలాంటిదో చెప్తా ఉంది. అలాంటి నాయకుడు ఇవాళ తన ఆత్మాభిమానం చంపుకోలేక అధికార పార్టీని వీడి అపోజిషన్ పార్టీలోకి వస్తున్నాడంటేనే ఆయన ఎట్లాంటోడు, 43 సంవత్సరాల నుంచి ఎంత అనుభవం ఉన్న నాయకుడో ప్రజలందరికీ ఇక్కడ తెలుసు, అందరికీ కూడా. అలాంటోడు వచ్చి బీఆర్ఎస్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాడంటే కేసీఆర్ గారి నాయకత్వం ఎట్లాంటిదో, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎట్లాంటిదో, అలాంటి పార్టీకి ఇలాంటి నిబద్ధత గల మనిషి వస్తున్నాడంటేనే ఆ కలియుగం ఎంత మంచిదో తెలిసిపోతా ఉంది మనకి. సో 100% జీవన్ రెడ్డి గారు రావడం పార్టీకి మంచిది, ఇక్కడ జగిత్యాల జిల్లా ప్రజలకు కూడా చాలా మంచిది. ఆయన అనుభవం దగ్గర 45 ఏళ్ళ అనుభవం, రాజకీయ అనుభవం ఉంది ఆయనకి. ఇక్కడ ఉన్న ప్రతి సమస్య పట్ల ఆయనకు అవగాహన ఉంది. అందుకే అలాంటి సీనియర్ నాయకుడు రావడం మా అందరికి కూడా స్వాగతం. మా అందరికి కూడా వారిని నిండు మనసు స్వాగతిస్తా ఉన్నాం. జీవన్ రెడ్డిని ప్రత్యేకంగా బహిరంగంగా మీరు భుజాలపై తీసుకెళ్ళి నేను ఆహ్వానించారు మొదటగా. సో ఆ కోరిక మేరకు ఇప్పుడు అదే జరుగుతుంది. జీవన్ రెడ్డి మీ పార్టీలోకి వస్తున్నారు. మీ ప్రత్యేక స్పందన ఏంటి? అంటే మీ ఆహ్వానం మేరకే ఇది జరిగిందని అనుకుంటున్నారు? లేదు, అది నా ఆహ్వానం మేరకు కాదు. నేను చాలా చిన్న మనిషిని. నేను ఒక మామూలు బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్త. నేను మా అధిష్టానం ఆదేశిస్తే ఆయన మంచి నాయకుడు కాబట్టి భుజాల మీద తీసుకెళ్తామని చెప్పిన మాటమే. సో నా ఆహ్వానం మేరకు కాదు, మా అధిష్టానం మీద ఉన్న గౌరవంతో జీవన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న గౌరవంతో జీవన్ రెడ్డి గారు ఇవాళ పార్టీలో జరుగుతూ ఉంది. ఎస్, దాంట్లో నేను నిజాయితీగా చెప్పిన మాట, మంచి నాయకుడు వస్తే మాకు గౌరవంగా ఆయన తీసుకెళ్తామని చెప్పాము కాబట్టి ఆయన రావడం మాకు ఇంకా ఆనందంగా ఉంది. సో తప్పకుండా ఆయన రావడం వల్ల నాలాంటి నూతన శాసనసభ్యులకు కూడా మంచి జరుగుద్ది. మాకు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్లో నుంచి మేము కూడా నేర్చుకుంటాం, వాళ్ళ అనుభవంలో నుంచి మేము కూడా నేర్చుకుంటాం. సో జగిత్యాల జిల్లాకి ఇవాళ జీవన్ రెడ్డి గారు రావడం శుభ పరిణామం. ఇప్పుడు గతంలో ఆ మెడికల్ కాలేజీ నేపథ్యంలో ఆ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి మీకు జరిగిన వాగ్వాదం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి మీకు ప్రధాన ప్రత్యర్థి, చిరకాల ప్రత్యర్థి సంజయ్ అనుకోవచ్చా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే? నిజంగా చెప్తున్నా బ్రదర్, మీరు ఏమనుకోదు కానీ నాకు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉన్నప్పుడు సమ ఉద్యోగులు ఉండడము, అలాంటి ప్రత్యర్థులు ఉంటారు. సమాన విలువలు ఉన్న మనుషులైతే నేను ప్రత్యర్థులు కన్సిడర్ చేస్తాను. ఆయన సమౌజ్జి కాదు, ఆయన చాలా పెద్ద నాయకుడు అయిన సంజయ్ గారు, నేను చాలా చిన్న నాయకుడు. మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు మెడికల్ కాలేజ్ విషయంలో అంటే అంత గొప్ప నాయకుడు అయిన సంజయ్ కూడా బేసిక్ ఒక జిల్లా మెడికల్ కాలేజ్ అంటే జిల్లా ఎమ్మెల్యే అందరికి సంబంధించిన మెడికల్ కాలేజ్ అన్న నాలెడ్జ్ లేకపోతే అది నా బాధ. ఒక శాసనసభ అంత పెద్ద నాయకుడు అని చెప్పుకుంటావు నువ్వు, నా కుటుంబం రాజకీయ కుటుంబం, మేము గొప్పోళ్ళము, మేము అది నాది, నా అనుభవం. ఆయన అనుభవం కూడా 40 ఏళ్ళని ఎన్ని తెలిసింది నాకు, 84 నుంచి రాజకీయంలో ఉన్నా అని చెప్పి అని చెప్పుకున్నాడు. కాబట్టి నా బాధ ఏంటంటే జిల్లా మెడికల్ కాలేజ్ అంటే ఒట్టి జగిత్యాల టౌన్కి ఉంటుందా, జగిత్యాల జిల్లాకు ఉంటుందా, అది కూడా తెలియని నాయకుడు బాధ్యత ఉంది. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. రాజకీయంలో ఉన్నప్పుడు మనం ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు మనం అందరం కూడా బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. ఆ తర్వాత రెండోది, అంత గొప్ప నాయకుడు అయ్యండి మళ్ళీ కాంగ్రెస్ వెనకాల కూర్చొని నేను బీఆర్ఎస్లో ఉన్నా అని, కాంగ్రెస్ ఆఫీస్లో కూర్చొని నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటే ఇక అలాంటి నాకు ప్రత్యర్థికి వద్దు. ఇప్పుడు ప్రత్యర్థులు ఎలా ఉండాలి, సిద్ధాంతం పైన మనం పోరాడాలి. సిద్ధాంతమే లేకపోతే నీతో ఏం పోరాడాలి ఇప్పుడు నేను? అంతేనా కదా, నీకు సిద్ధాంతమే లేదు అసలు. ఇప్పుడు నీతో ఏం పోరాడాలి నేను? సో నువ్వు నీ గొప్ప రాజకీయాన్ని నీ దగ్గర పెట్టుకొని నాకు ప్రత్యర్థి కాదైనా. ప్రధానంగా చివరిగా లాస్ట్కి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఇంత గ్రాండ్గా జగిత్యాల కేంద్రంలోనే చేయడానికి కారణం ఏంటి? నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారికి సభలు మీకు తెలుసు, మీకు ఎట్లా ఉంటాయో, లక్షల మంది సభలు ఉంటాయి. ఇవాళ జీవన్ రెడ్డి గారు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి కేవలం జిల్లా సభ, మన ఓన్లీ జగిత్యాల జిల్లా సభ, అది కూడా ఇది నిజంగా చెప్పాలంటే చిన్న సభ, ఎందుకంటే జగిత్యాల జిల్లా సభ, మొత్తం స్టేట్ సభ కాదు ఇది. జీవన్ రెడ్డి గారు మన పార్టీలో వారిని స్వాగతిస్తూ చేస్తున్న సభ ఇది. కాబట్టి కేసీఆర్ గారి సభల్లో నిజంగా చెప్పాలంటే సభ చిన్న సభనే మాకు. ఇవాళ కేసీఆర్ గారి సభలన్నీ కూడా ప్రజలు ఎట్లా తండోపతంలో వస్తారో మీకు తెలుసు. సో 100%
జీవన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ చేస్తున్న మీటింగే తప్ప అదర్వైజ్ ఇంకేమీ లేదు. మొత్తానికి కేసీఆర్ స్పీచ్ కోసము కేసీఆర్ రావాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు, తెలంగాణ వ్యాప్తంగా కోరుకుంటున్నారంటూ కూడా కురుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ కెమెరామ్యాన్ కార్తిక్తో రాజు, ప్రైమ్ న్యూస్, జగిత్యాల నుంచి.